హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అటుకులతో ఇన్స్టంట్ దోశ. ఆల్రెడీ నిన్న పోస్ట్ చేశానండి. దోశ గోధుమ పిండితో ఊతప్ప, దోశ కాదండి ఊతప్ప, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూసేసేయండి. ఇదైతే అటుకుల దోశ అండి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కొంచెం అటుకులు నానబెట్టుకుంటే చక్కగా దోశలు అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఇన్స్టంట్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ వరకు లావటుకులు తీసుకున్నాను. ఇక్కడ పల్చటటుకుల కంటే లావటుకులు తీసుకుంటే బెటర్ అండి. పల్చటటుకులు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇవైతే లావటుకులు 1 కప్ వరకు తీసుకున్నాను. ఇందులో ఏమైనా చెత్త ఏమైనా ఉంటే వాటిని తీసేసుకొని చక్కగా ఒకసారి 1 నుంచి 2 వరకు 2 సార్లు వాష్ చేసుకోవాలి చక్కగా. ఈ అటుకుల దోశ ఏంటి అంటే మనము పర్మెంటైన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటిదప్పుడు మనం చెప్పాను కదా, ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ నాననిస్తే సరిపోతుంది. మనం చట్నీ చేసే వరకు మనకు ఈ అటుకులు అనేది నానిపోతుంది. అదైన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని వెంటనే దోశలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత అందులోనే మనం ఏ కప్ తోటి మనం అటుకులు తీసుకుంటాము అదే కప్ తోటి బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ నేను అయితే పేని రవ్వ కూడా తీసుకోవచ్చు. కాకపోతే పేని రవ్వ కంటే బొంబాయి రవ్వ అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి దోశ కూడా కరెక్ట్గా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇక్కడ 1 కప్ వరకు నేను పేని రవ్వ తీసుకున్నాను. ఇవి 2 కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. పుల్లటి పెరుగు లేదు అంటే కొంచెం మనం నార్మల్ పెరుగు డైలీ వాడుకునే పెరుగైనా సరే పర్లేదు. ఇది 1 కప్ వరకు తీసుకోవాలండి. 3 సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఈ మూడింటిని ఒకసారి కలిపేసుకొని బాగా చెప్పాను కదా, ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ రవ్వ వేసుకున్నాం కాబట్టి అది రవ్వలో కొంచెం పెరుగు అవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా నానితే బాగుంటుంది. కొద్దిగా కావాలనుకుంటే మీరు అది గట్టిగా అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసేసి నానబెట్టేసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా మొత్తం రవ్వ అంతా పెరుగునంతా పీల్చేసుకుంటుందండి. ఇది ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వేసేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మనకి వాటర్ పడితే కూడా అందులో వాటర్ యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మజ్జిగ యూస్ చేసుకోవచ్చు. పెరుగు అవసరం లేదు. కొద్దిగా మనం వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ మనం ఈ హోటల్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఈ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనం అటుకుల్ని ఆల్రెడీ నానబెట్టింటాం కాబట్టి 5 నిమిషాల్లో మనం ఈ చక్కగా బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. డైలీ చపాతీ రొట్టె అలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం పుల్లటి పెరుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా పుల్లట్లాగా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ కొద్దిగా సోడా వేసుకోవాలండి. సోడా కాకుంటే మీరు కొంచెం మరీ బాగా ఫ్లఫీగా రావాలి అనుకుంటే ఇందులో కొంచెం ఈనో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడైతే యాడ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి దానికి దోశ పిండికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ టైంలోనే మనం కలుపుకున్నప్పుడు ఏదైనా మనకి కొంచెం వాటర్ ఏదైనా పడితే చూసి అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులైందండి. అలాగే పెట్టేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. ప్లీజ్ ఖచ్చితంగా నా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఫర్దర్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం అనేది కొంచెం వేడవ్వాలండి. వేడైన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా స్పూన్తో ఒక 2 స్పూన్లు పెట్టేసి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు, కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి మనం చేసుకున్నామంటే చూడండి, పైన మొత్తం ఆ పిండి మొత్తం పోయే వరకు మనం ఆగాలి. అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి టర్న్ చేసుకోవాలి. సేమ్ పర్మెంటైన్ దోశ ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. టేస్ట్ కూడా మెత్తగా చాలా బాగుంటుంది. చూసారా, మామూలుగా అయితే అమ్మ కొంచెం గంజితో తయారు చేస్తుంది ఒకటి, అది దోశ. అది ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా వీలుంటే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అది సేమ్ అది ఇంకా బాగుంటుంది. దోశ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అదే మాదిరిగా సేమ్ అదే వస్తుందండి దోశ. చాలా సింపుల్గా
తొందరగా దోశలు అనేది రెడీ అయిపోతాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కు మార్నింగ్ అంతా ఫాస్ట్గా గబగబా తినేస్తారు. అలాగే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏదో మనం ఇచ్చిన లంచ్ బాక్స్ తినేసి సైలెంట్గా ఉంటారు కదా. ఈవినింగ్ వచ్చేసరికి ఇలా వేడివేడిగా దోశలు వేసి ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మామూలుగా పల్లి చట్నీ లేదు అంటే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అల్లం చట్నీ కూడా బాగుంటుంది. ఏ చట్నీ అయినా దీనికి వాడవచ్చు. లేదు అంటే చట్నీ కూడా ఏం లేకుండా చక్కగా అలాగే దానిపైన పొడి వేసుకొని కూడా పల్లి పొడి కూడా వేసుకొని తినేసేయచ్చు. చూసారు కదా, దోశ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా దోశ రెడీ చేసేసుకున్నాము. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.